రాజు వాళ్ళైతే ఆ డిజైన్స్‌ని పంపించి వాళ్ళైతే డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. ఇక రాజు వాళ్ళు అలా చేయడం అక్కడ ఉన్న అనామికకైతే మొత్తం అంతా కూడా అతను చెప్తాడు. ఈరోజు వాడు కిరీటాలు ఇవన్నీ కూడా రెడీ చేయించేశాడు. రేపు ఆ డబ్బు తీసుకొని వాడు కట్టేస్తాడు. ఇప్పుడు మనం ఓడిపోతామని చెప్పి అనామికతో అతను అంటూ ఉంటాడు. అది వినగానే అనామిక అయితే ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడతావు, నేను ఉన్నాను కదా అని చెప్పి అనామిక అయితే అక్కడ డ్రింక్ చేస్తూ అక్కడ ఉన్న వాచ్మెన్కి అయితే కాల్ చేస్తుంది. కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు ఈ జీవితాంతం నువ్వు ఈ వాచ్మెన్గా సంపాదిస్తే ఎంత సంపాదిస్తావు అనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే వాచ్మెన్ అయితే 25 లక్షల వరకు సంపాదించగలను మేడం అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అనామిక అయితే నేను నీకు 50 లక్షలు ఇస్తాను, అది స్పాట్లో ఇస్తాను, నువ్వు ఒక్క పని చేయాలి చేస్తావా అని చెప్పి అంటే ఏంటి మేడం అడగండి చేస్తానని చెప్పి వాచ్మెన్ అంటూ ఉంటాడు. అది వినగానే అనామిక ఇలా అంటూ ఉంటుంది, అక్కడ రాజు వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ కిరీటంని నువ్వు తీసుకువచ్చి నాకు ఇవ్వాలి, నేను డూప్లికేట్ కిరీటం ఇస్తాను, అది అక్కడ పెట్టేసి నువ్వు ఒరిజినల్ కిరీటాన్ని నాకు దగ్గరకు తీసుకువచ్చి ఇవ్వాలంటే సరే మేడం అని చెప్పి అంటాడు. ఇక రాజు వాళ్ళు అయితే ఆఫీస్లో వాళ్ళు అవన్నీ కూడా వాచ్మెన్ని లాకర్లో పెట్టేసి లాక్ చేయమని చెప్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే మొత్తం అంతా కూడా తన చేతులతో స్వయంగా చేస్తూ ఉంటాడు. ఇక రాజ్ కావ్య అయితే అలా చూసి అక్కడే అలా ఉండిపోతారు. ఇంతలో అనామిక అయితే ఇప్పుడు మనం అనుకున్నది సాధించగలమని చెప్పి నవ్వుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.